నేను స్టాండర్డ్గా అక్కడ పని చేసుకుంటా ఉన్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారు మాకున్నటువంటి అండర్స్టాండింగ్. వెంకటేష్ని మా టీంలో పెట్టాను అని చెప్పి ఆయన చెప్పటం, బాస్ గారు మేమందరం కలిసి అప్పుడు వెంకటేష్కి ఆయన బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. పార్టీ తరఫున ఆయన ఇన్ఛార్జి. ఇంకా సిగ్గు లేకుండా వీళ్ళకి అది మాట్లాడతారు. ఇంకా అది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను నేను ఆ విషయం మీద. ఎవడు వస్తాడని చెప్పాడు అతనితోటి. నేను ఒక్క మాట అయినా మాట్లాడాను ఎక్కడన్నా. ఇట్లాంటి అవాకులు చవాకులు వాళ్ళ దగ్గర ఈ జాతకం పూర్తిగా తెలిసిన వాడిని నా దగ్గర మటుకు బొడతూపులకి చింతగా రాతాయని భావించబాబండి. మీకు సిగ్గు లేకపోతే నాకుంది. నేను ఆ రోజులు చెప్పాను, నేను ఎందుకు నువ్వు మోడీని ఎందుకు అనవసరంగా దాన్ని నోరు పారేసుకోవటం, ఆయన భార్య ఎక్కడ ఉంటే ఈయనకి ఎందుకే ఒడ్డు బలిసి మనం మాట్లాడి ఆ రోజు ఈ తప్పుడు కొత్తలు కూర్చున్నందువల్లే కదా ఇవన్నీ కూడా దేశ స్థాయిలో ఈ న్యూసెన్స్ అంతా క్రియేట్ అయింది. ఇప్పుడేమో వాళ్ళ కాళ్ళు వీళ్ళ గడ్డ పట్టుకొని తిరగాల్సిన అవసరం వచ్చింది. రైట్ రాయలకు ఉండొచ్చుగా. నోరు జారకూడదు ఎప్పుడైనా. నేను ఎందుకంటే నాకు కోపం వచ్చినా కూడా ఇంకా నోరు వేరే పదాలు రాకుండా ఇంకా జాగ్రత్త పడుతున్నా మరి వీళ్ళకి. మీకు